హలో గైస్, వెల్కమ్ టు కార్స్ అండ్ బైక్స్. నేను వంశీ ప్రవీణ్. లాస్ట్ వీక్ మనము థార్ క్యాంపింగ్ చేసాము. అంటే ఆఫ్ రోడింగ్ జీప్ మీద టెంట్ సెటప్ అవన్నీ చూసాము. అంటే లైఫ్ ఎట్లా ఉంటుంది, న్యాచురల్ అన్నమాట. ఏ పని చేసినా సరే బయటకే వెళ్ళిపోవాలి, టాయిలెట్స్ ఉండవు, అట్లాంటివి ఏమి ఉండవు. అండ్ ఇంకొకటి ఏసీ ఉండదు, బయటే పడుకోవాలి లేదా టెంట్లో పడుకోవాలి, క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ పడుకోవాలి. బట్ అది వద్దు, మాకు లగ్జరీ కావాలి, మేము ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద పెద్ద హోటల్స్లో స్టే చేస్తాము, అలాంటి వెహికల్స్ ఏమన్నా ఉన్నాయా అని అంటే ఇప్పుడు మన వెనకాల ఉంది అదే వెహికల్ అనమాట. మీరు కనుక టూరిస్ట్ అయితే, ట్రావెలర్ కాదు టూరిస్ట్ అయితే, ఎక్కడికి వెళ్ళినా మాకు లగ్జరీ కావాలి అనుకుంటే వీటిని మీరు రెంట్కి తీసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి రాసా లైఫ్కి సంబంధించిన వ్యాన్స్ అనమాట. హైదరాబాద్లోనే ఫస్ట్ క్యారీ వ్యాన్స్ ఇవి. ఒక వ్యాన్ వచ్చేసి 5 to 6 పీపుల్ని అకామిడేట్ చేస్తుంది, ఇంకొక వ్యాన్ వచ్చేసి 6 to 7 పీపుల్ని అకామిడేట్ చేస్తుంది అనమాట. అండ్ రెండింటిలో కూడా కొంచెం తేడా ఉంది. ఒకటి పెద్దగా ఉంది సైజులో, ఇంకోటి చిన్నగా ఉంది. లోపల ఫ్రిడ్జ్ ఉంటుంది, బెడ్స్ ఉంటాయి, రిక్లైనర్ సోఫాలు ఉంటాయి, ఈవెన్ ఇన్వర్టర్లు కూడా ఉంటాయి. ఇన్వర్టర్ ఇన్ ద సెన్స్ విత్ జనరేటర్స్. మనకి ఒకవేళ ఇంజన్ వద్దు అనుకుంటే ఇంజన్ కట్ ఆఫ్ చేసుకుని దాని నుంచి కూడా పవర్ తీసుకోవచ్చు అనమాట. సింపుల్, ఒక హోటల్లో మనము ట్రావెల్ చేస్తున్నాము, అదే కాన్సెప్ట్. ఇప్పుడు లోపల నేను చెప్పినవన్నీ ఎట్లా ఉన్నాయనేది చూద్దాం డైరెక్ట్గా వెళ్ళి. బట్ యాక్చువల్లీ పైకి వచ్చేటప్పుడు స్టెప్స్ కూడా మెకానికల్గా ఓపెన్ అవుతాయి. అంటే డోర్ ఓపెన్ చేసినప్పుడు మనం స్టెప్స్ ఎక్కడానికి వాటిని మోటార్స్తో ఆన్ చేసుకోవాలి. మళ్ళీ వ్యాన్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఫుడ్ స్టెప్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. అండ్ లోపలికి రాగానే కంప్లీట్ చూసారా ఎంత లగ్జరియస్ ఉందో. అంబియంట్ లైటింగ్, ఈవెన్ కప్ హోల్డర్స్లో కూడా లైట్స్ ఉన్నాయి. కింద ఫ్లోరింగ్ వచ్చేసి ప్లేవుడ్ ఫినిష్. ఇవి రిక్లైనర్ సోఫాలు అనమాట. ఇక్కడ ఇద్దరు కూర్చోవచ్చు, ఇవి కంప్లీట్గా రిక్లైన్ అవుతాయి. అండ్ చిన్నపిల్లలు ఇక్కడ పడుకోవచ్చు కూడా రన్నింగ్లో. అంటే యాక్చువల్గా చెప్పాం కదా, ఇది వ్యాన్ 1 అనమాట. దీని పేరు వచ్చేసి ర్యాంబ్లర్. జనరల్గా చెప్పాలి అంటే 5+1. ఇది బెడ్రూమ్ కమ్ సిట్టింగ్ ఏరియా. ఇక్కడి నుంచి వెనక్కి వస్తే దీని వెనకాలే ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఒక 40 లీటర్స్ కాదు, సారీ 20 లీటర్స్. ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక ఓవెన్ ఉంది, మైక్రో ఓవెన్. ఇక్కడ కొంచెం స్టోరేజ్ ప్లేస్ ఉందన్నమాట, కిచెన్ ఐటమ్స్ ఏమన్నా పెట్టుకోవడానికి, అంటే తినే ఐటమ్స్ పెట్టుకోవడానికి. దీంతో పాటు ఇక్కడ బార్ ఐటమ్ లాగా బార్ సెటప్ అనమాట. అంటే గ్లాసులు అట్లాంటివి ఏమన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న గ్రోసరీస్ అవి పెట్టుకోవడానికి ఒక చిన్న స్టోరేజ్ ఉంది. ఇక్కడ ఒక స్టోరేజ్ ఉంది. ఇక్కడ కూడా మనం ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు లేదా లగేజ్లు ఏమన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక బెడ్ ఉంది. అంటే చెప్పే కదా, ఇది బెడ్రూమ్ కమ్ లివింగ్ రూమ్. ఇక్కడ ఒక ఎక్స్ట్రా బెడ్ ఉంది. ఇప్పుడు అటు సైడ్ ఒక 2 బెడ్రూమ్ ఉందన్నమాట. 2 పీపుల్ బెడ్ ఉంది, దాని కింద స్టోరేజ్ ఉంది, అది కూడా చూపిస్తాను మనకి. ఇదేమో ఫోల్డబుల్ అనమాట, తీసి పైకి క్లిక్ చేసుకోవాలి, కావాలన్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ బయట నుంచి మనకు కనిపించడానికి ఇదంతా కూడా యాక్చువల్లీ ఏసీ కాబట్టి విండోస్ ఓపెన్ అవ్వవు. జస్ట్ మనకి ఏమంటారు, బయట ఏం జరుగుతుందని చూడడం కోసం. మరి నైట్ పడుకున్నప్పుడు మనం కంప్లీట్గా తీసి వీటిని ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకుంటే క్లోజ్ అనమాట, బయట వాళ్ళు మనకు కనిపించారు. అండ్ ఇప్పుడు బాత్రూమ్ చూద్దాము. బాత్రూమ్ తర్వాత మిగతా టీవీ సెటప్ కానీ బెడ్ అవన్నీ, అంటే నేను చూపించిన మీ వెనకాల పక్క ఉన్న బెడ్స్ అవన్నీ చూపిస్తాను. ఆడియో సిస్టమ్ సపరేట్గా ఉంది, మళ్ళీ హోమ్ థియేటర్ సిస్టమ్ లాగా. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్దాము. ఇది ఒక చిన్న బాత్రూమ్ అనమాట. లైట్స్ ఇక్కడ ఉన్నాయి, వెళ్ళినప్పుడు ఇక్కడ ఆన్ చేసుకుని వెళ్ళాలి. అంబియన్స్ లైటింగ్ కంప్లీట్గా కూడా. అండ్ లోపలికి వస్తే వెస్టర్న్ టాయిలెట్. అండ్ యాక్చువల్లీ ఈ స్విచ్ ఆన్ చేస్తే తప్ప వాటర్ సిస్టమ్ అంతా కూడా వర్క్ చేయదంట. సో స్విచ్ ఆన్ చేస్తే మోటార్స్తో నాకు తెలిసి వాటర్ లిఫ్ట్ అవుతుంది, లేదా ఆ ప్రెషర్తో కిందకు వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి షవర్ ఉంది. అండ్ టవల్స్ గివల్స్ అన్నీ ఉంటాయి, సోప్స్ పెట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ హ్యాండ్ వాష్కి మనము హ్యాండ్ వాష్ లిక్విడ్ పెట్టుకోవడానికి ఉంది. మిర్రర్ ఉంది, అంబియంట్ లైటింగ్ లోపల చాలా బాగుంది. చిన్న వాష్ బేసిన్ ఉంది, దీనికి ఎంత కావాలో అంత ఉంది. అండ్ వెంటిలేషన్ ఉంది ఇక్కడ కొంచెం చిన్నగా. ఇది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ నుంచి స్మెల్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అండ్ కావాలంటే ఈ డోర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనుకుంటారు కదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నట్టుంది ఇక్కడ నుంచి. సో ఇట్లా కావాలి అనుకుంటే ఈ డోర్ కూడా కంప్లీట్గా ఓపెన్ చేసుకోవచ్చు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట. ఒకవేళ ఆ డోర్ ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోతాం. ఇది బాత్రూమ్ కంప్లీట్గా. అండ్ ఇప్పుడు మీ బ్యాక్ సైడ్ ఉన్న టీవీని, నేను బెడ్ని చూపిస్తాను. అక్కడ ఒక 2 పీపుల్ పడుకోవచ్చు. దాంతోపాటు కింద స్టోరేజ్ కూడా ఉంది. ఇది 3rd person బెడ్. 2 + 3
మళ్ళీ పైన యాక్చువల్లీ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, రూఫ్ టాప్ బెడ్ ఉంది, పైనుంచి కూడా సీలింగ్లోంచి ఒక బెడ్ కింద దిగుతుంది, అక్కడ ఒక ఇద్దరు పడుకోవచ్చు అనమాట. అంటే మీ వెనకాల కనిపిస్తున్న ఒక బెడ్లో ఇద్దరు, ఇక్కడ ఒకళ్ళు 3+1 4 5 6 పైన 6+ ఇంకో చిన్నపిల్లలు ఇక్కడ పడుకోవచ్చు. సో కంప్లీట్గా 6+1 ఇది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి మనం బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ చెప్పుకున్న మనం పెద్ద బెడ్ ఉంది కదా, 2 people బెడ్, దాన్ని ఓపెన్ చేయాలి అంటే దానికి అటాచ్మెంట్స్ కొన్ని ఉంటాయంట. అవి ఇప్పుడు రూఫ్ టాప్ బెడ్లో ఉన్నాయంట. దీన్ని దింపిన తర్వాత మనము అందులోంచి తీసి దానికి అటాచ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసుకోవాలి, తర్వాత దీన్ని మనం పెట్టుకోవాలి. మొత్తం 2 కలిసి ఓపెన్ అవుతాయి. ఇది కిందకి దిగాలి అంటే దాని స్విచెస్ ఇక్కడ ఉన్నాయి. హైడ్రాలిక్ లిఫ్టింగ్ అనమాట, హైడ్రాలిక్ డ్రాప్, హైడ్రాలిక్ లిఫ్టింగ్. సో ఇప్పుడు కింద దింపుతున్నాను నేను, ఇక్కడి నుంచి దింపుదాము. ఇది జస్ట్ అంటే పడుకునే టైంలో ఓపెన్ చేసుకుంటారు. ఇవన్నీ ఓపెన్ చేసామని చెప్పంటే నాకు తెలిసి టీవీ కనిపించకపోవచ్చు. హాఫ్ టీవీని దీన్ని కవర్ చేస్తుంది ఇది. ఇంకో ఇప్పుడు బెడ్ దిగిపోయిన కిందకి. దీనిపైన ఏమేమి ఉన్నాయంటే ఒక ల్యాడర్ ఉంది. ఈ ల్యాడర్ని కూడా ఓపెన్ చేసి కింద నుంచి పైకి వేసుకుని ఈ బైక్ ఎక్కడానికి ఈ ల్యాడర్ ఉపయోగించుకోవాలి. ఇది కాకుండా ఇవి కింద బెడ్ ఎక్స్టెన్షన్ మ్యాట్స్ అనమాట, లేదా మనము కుషన్స్ అనుకోవచ్చు. వీటిని తీసి కింద ఎక్స్టెండ్ చేయాలి. అది ఎక్స్టెండ్ చేసి మొత్తం అంతా ఒకసారి నిచ్చెన కూడా వేసేసి మీకు విజువల్ చూపిస్తాను. బెడ్ అంతా చూసారు కదా, ఓపెన్ చేసిన తర్వాత కింద ఒక ఫ్లోరు, పైన ఒక ఫ్లోరు. కింద 1 2+1, ఇక్కడ 1 అండ్ పైన 2. పైన టాప్ కూడా ఓపెన్ చేసాము. ఇప్పుడు పైకి వెళ్ళి ఎట్లా ఉందో చూద్దాము. అండ్ ఈ లోపలున్న మొత్తం లైట్స్కి కానీ అన్నిటికీ కూడా స్విచెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవాలి అన్ని స్విచ్లు. అండ్ చెప్పినట్టు బెడ్ ఓపెన్ చేసుకోవాలన్నా, అంటే రూఫ్ టాప్ బెడ్ ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా ఇక్కడే ఉంది దాని హైడ్రాలిక్ బటన్. ఇంకా రూఫ్ టాప్ది కూడా ఇక్కడే ఉంది. ఇది నొక్కితే ఓపెన్ అవుతుంది, ఇది కింద కంటే క్లోజ్ అవుతుంది టాప్. ఇప్పుడు పైకి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ చూద్దాం. అంటే జనరల్గా సైట్ సీయింగ్ అనమాట, అక్కడ కూర్చొని సైట్ సీయింగ్ చూడొచ్చు. సో ఇక్కడ కూర్చొని చుట్టుపక్కల వ్యూ అంతా చూడొచ్చు అనమాట. అంటే వింటర్లో వెళ్ళినప్పుడు మనకి ఏసీ అవసరం లేదు, అప్పుడు ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ పడుకోవచ్చు, లేదా ఇట్లా కూర్చొని వ్యూ అంతా చూడొచ్చు అనమాట, బయట ఏం జరుగుతుంది ఏంటనేది. మస్తు ఉంది ఇక్కడ నుంచి, నైస్. ఇక్కడ మూన్ లైటింగ్ కూడా ఉంది, కావాలంటే సాలిడ్ ఉంది గైస్, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక ఫోన్ ఉంది. మనం క్యాబిన్లోంచి ఒకవేళ మనకి డ్రైవర్కి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఆయనకు ఒక ఫోన్ ఉంటుంది అనమాట, ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉంటుంది. ఈ ఫోన్ నుంచి ఫోన్ చేసి, సో ఇక్కడికి కూడా అందుతుంది ఫోను. రైట్, ఇక్కడ నుంచి ఫోన్ తీసుకొని డ్రైవర్ భయ్యా చలో షురు, లేకపోతే స్టాప్, ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి మనం చెప్పచ్చు అనమాట, అడగచ్చు ఆయనకి. ఆయన క్యాబిన్ సపరేట్, మనకి ఆయనకి అసలు సంబంధం ఉండదు అనమాట. జస్ట్ ఫోనే కమ్యూనికేట్ చేసుకోవాలి, లేదా వాకీ టాకీలు ఇస్తారు, వాకీ టాకీలోంచి మనం మాట్లాడుకోవాలి. సో ఇది వాకీ టాకీ. ఓవర్ కమింగ్ డ్రైవర్. 1 కిలోమీటర్ దాకా రేంజ్ పనిచేస్తాయి వాకీ టాకీస్ ఇవి. సో డ్రైవర్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే ఆయనతో పాటు మనం కమ్యూనికేట్ చేసుకోవాలంటే వీటితో మాట్లాడుకోవచ్చు. అడవిల సైడ్ అంటే ఫారెస్ట్ సైడ్ వెళ్ళినా, మౌంటైన్ సైడ్ వెళ్ళినా సరే డ్రైవర్తో మనం కమ్యూనికేషన్లో ఉండాలంటే ఇది పనిచేస్తుంది, మొబైల్లో సిగ్నల్స్ లేనప్పుడు. ఇప్పుడు రూఫ్ టాప్ బెడ్ కొంచెం పైకి పంపించాను నేను. ఇది అది వద్దు అనుకుంటే ఇట్లా దీంట్లో కూర్చొని ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ టీవీ ఆన్ చేసుకోవడానికి స్మార్ట్ టీవీ, మౌస్ కూడా ఇచ్చారు. సో సపరేట్గా దానికి జాయ్ స్టిక్ లేదనమాట, మౌస్తో మనం ఆపరేట్ చేసుకోవాలి. సో టీవీ అండ్ ఫోన్ ఇక్కడ చెప్పగలిగింది, అక్కడ మనం చెప్పిన ఫోన్ ఇక్కడ ఉంది. అండ్ స్పీకర్స్ మొత్తం సరౌండ్ సిస్టమ్ అనమాట. టీవీ బంద్ చేసుకుని సపరేట్గా మనము ఆడియో కూడా కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ వినొచ్చు. అండ్ ఇట్లా పడుకొని ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటే బండి ఉంటుంది చూడు, మజా, ఒక డాన్ లాగా. వాళ్ళైతే పెట్టుకొని చక్కగా ఇట్లా యాష్ ట్రే పెట్టి ఇట్లా కొడతా
ఎంజాయ్ చేస్తారు జనరల్గా. సో లగ్జరీ ఆన్ వీల్స్, అందుకే రేట్స్ కూడా అట్లాగే ఉంటాయి. ఈ వ్యాన్ అయితే 1 డేకి 26,500 అనమాట. సెకండ్ డేకి వెళ్ళాలి అనుకుంటే ఇంకొంచెం తగ్గుతుంది మీకు. ఈ రేట్స్ గురించి తెలుసుకోవాలన్నా లేకపోతే బుక్ చేసుకోవాలన్నా సరే రాసా లైఫ్ అని చెప్పి మీరు గూగుల్లో కొట్టండి, నెంబర్ వచ్చేస్తుంది, వాళ్ళకి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ రేట్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. 3 డేస్కి అయితే ఇంకొంచెం రేట్ తగ్గుతుంది అనమాట. పర్ డే వచ్చేసి 26,500. సెకండ్ డే కూడా బుక్ చేసుకుంటే ఆ 26,500 నుంచి కొంచెం అమౌంట్ తగ్గుతుంది. థర్డ్ డే బుక్ చేసుకుంటే అది ఇంకా తగ్గుద్ది అనమాట. అట్లా ప్యాకేజ్ ఉంటుంది. మీరు అవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ ఇది కప్ హోల్డర్స్, వీటిల్లో కూడా లైట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం పెట్టుకొని గ్లాస్ పెట్టుకొని లైట్ వస్తూ ఉంటే దాంట్లో తీసుకొని తింటూ ఇక్కడ పెట్టుకొని మంచింగ్ చేసుకుంటూ ఉంటే రైట్. అండ్ ఇంకా లగ్జరీ కావాలంటే రిక్లైనర్ సీట్స్ అనమాట. వాటిలో కూర్చొని మనం వెనక్కి ముందుకి మొత్తం రిక్లైన్ చేసుకోవచ్చు. ఫుల్ కుషన్ సోఫాస్ అనమాట అవి. ఇప్పుడు ఎక్కువ రోజులు వెళ్తే మనకి స్టోరేజ్ కావాలి కంపల్సరీ. ఎక్కువ బట్టలు ఉంటాయి, అప్పుడు కొన్ని అక్కడ పెట్టుకోవచ్చు, ఆ వార్డ్రోబ్లో పెట్టుకోవచ్చు, లేదా ఈ బెడ్ కింద పెట్టుకోవచ్చు అనమాట. ఈ బెడ్ కింద ఎక్కడ ఉంది అంటే ఇవి ఇట్లా తీసి పైన పెట్టేస్తాం మనం ఎట్లాగూ. ఇది ఓపెన్ చేస్తే సో ఇక్కడ మనం బెడ్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఈ బెడ్ కింద దగ్గర తోసేయచ్చు. ఇక్కడ ఇంకొక ఓపెన్ అవుతుంది. సో కంప్లీట్గా మన ఇంట్లో బెడ్ కింద ఎంత స్టోరేజ్ ఉంటుందో అంత స్టోరేజ్ అనమాట ఇది. లోపల చూసాం కదా. ఇప్పుడు బయట కావాలి అంటే, బయట రిలాక్స్ అవ్వాలి అంటే షేడ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ షేడ్ ఓపెన్ చేసుకొని మనం ఒకవేళ వర్షం పడ్డా సరే ఈ షేడ్ కింద కూర్చోవచ్చు చైర్లు వేసుకొని. అండ్ వెనకాల ఒక చిన్న లైట్ బార్ ఉంది చూడండి, ఎల్ఈడి బార్స్ ఉంది, అది కూడా ఆన్ చేసుకుంటే మూడు లైటింగ్లో ఉంటుంది. అండ్ బయట ఏం జరుగుతుంది అనేది కూడా లోపల నుంచి డ్రైవర్ ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాడు. వ్యాన్ చుట్టూ కెమెరాస్ ఉన్నాయి అనమాట, 4 పక్కల సీసీ క్యామ్స్ ఉన్నాయి, అవి కూడా మానిటర్ చేస్తూ ఉంటాయి బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు దీని కింద మనం ఒకవేళ సన్షేడ్ అనొచ్చు, సన్ ఎక్కువ పడుకోకుండా ఇక్కడ చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు అనమాట. ఒకవేళ వర్షం పడ్డా దీని కిందకి వచ్చి మనం వెయిట్ చేయొచ్చు. ఈ రూఫ్ని మనం ఎంత కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, అంత క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, పైన 150 లీటర్స్ ట్యాంక్ ఉంది. సో 6 పీపుల్కి సఫిషియెంట్గా పనిచేస్తుంది అనమాట. అండ్ హీటర్ కూడా ఉంది, కావాలంటే చలికాలంలో వాటర్ని హీట్ చేసుకోవచ్చు. హీటర్, ఓవెన్, ఫ్రిడ్జ్, ఆబ్వియస్లీ లగ్జరీ, ఇందాక చెప్పినవి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనం బెడ్స్ అన్ని కూడా మాన్యువల్గా సెట్ చేసుకున్నాము. బట్ రోవర్లో అంతా మెకానికల్ అనమాట, అంతా హైడ్రాలిక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సిస్టమ్తో ఓపెన్ అవుతాయి. అది ఇప్పుడు చూద్దాం వెళ్ళి. ఇది రోవర్, ఇందాక మనం చూసింది ర్యాంబ్లర్. ఇది దానికంటే కొంచెం కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే ఇది కొంచెం లగ్జరీస్ ఉంటుంది. దీంట్లో సపరేట్గా బెడ్రూమే ఉంటుంది. దాంట్లో 6 to 7 మెంబర్స్ ఉంటే అందరూ కలిసే పడుకోవాలి. బట్ దీంట్లో సపరేట్గా ఇంకో బెడ్రూమ్లో పడుకోవచ్చు అనమాట. అండ్ మంచాలు అవన్నీ కూడా, అంటే బెడ్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. అవేంటనేది ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళి. అండ్ దీనికి వచ్చేసి ఫుడ్ స్టెప్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. చెప్పినట్టు నేను డోర్ ఓపెన్ చేయగానే ఫుడ్ స్టెప్ వచ్చేస్తుంది చూడండి. ఇందాక మనం మాన్యువల్గా ఓపెన్ చేయాల్సి వచ్చింది దాని ఫుడ్ స్టెప్, దీన్ని మాత్రం ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. అండ్ డోర్ క్లోజ్ చేయగానే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. రైట్, ఇందాక వ్యాన్తో పోల్చుకుంటే ఈ రోవర్ అనేది కొంచెం విడ్త్ తక్కువ ఉంది, బట్ లగ్జరీస్ వ్యాన్. ఇది లివింగ్ ఏరియా, ఇక్కడ లగ్జరీ సోఫా, అటుపక్క బెడ్ ఉంది మళ్ళీ వెనక పక్క, అది మళ్ళీ మీకు వచ్చినప్పుడు నేను చూపిస్తాను. అండ్ ఇక్కడి నుంచి చూస్తే 2 డోర్లు ఉన్నాయి, ఒకటి బెడ్రూమ్కి డోరు, ఇంకోటి టాయిలెట్కి డోరు. టాయిలెట్కి డోరు మధ్యలో ఉంది, అంటే టాయిలెట్ మధ్యలో ఉంది, అది బెడ్రూమ్. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, చిన్న ఫ్రిడ్జ్, జస్ట్ బీర్ బాటిల్స్ అట్లాంటివి లేదా చికెన్ మీట్ పెట్టుకోవడానికి పనిచేస్తుంది. కింద జస్ట్ స్టోరేజ్, ఇక్కడ కిచెన్ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఉంది. అండ్ ఇది మీకు చూసింది కదా కర్టెన్స్. అండ్ ఇక్కడ ఏమైనా ఓవెన్ లాంటివి పెట్టుకోవచ్చు, మనం సపరేట్గా తెచ్చుకుంది. లేకపోతే ఇంకేమైనా చిన్న ఎలక్ట్రిక్ స్టవ్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ప్లగ్ ఇక్కడ ఇచ్చారు. అండ్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళే ముందు యాక్చువల్లీ లైట్స్ కానీ ఈ మొత్తం ఈ సిస్టమ్ అంతా ఏది బెడ్స్ ఓపెన్ చేసుకోవటము అవన్నీ కూడా ఈ ట్యాబ్ నుంచే మనం ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడి నుంచే లైట్స్ ఆన్ చేసుకొని నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. ఇది బెడ్రూము.
2 people బెడ్రూము, ముగ్గురు యాక్చువల్లీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 people మాత్రం లగ్జరీస్గా ఉండొచ్చు. వాళ్ళకి ఏసీ వెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూసారు కదా క్యారీ వ్యాన్ ఎట్లా ఉంటుంది అనేది. మీరు కూడా ఇది బుక్ చేసుకోవాలి అంటే గూగుల్లో సెర్చ్ చేయండి రాసా లైఫ్ క్యారీ వ్యాన్స్ అని, మీకు కాంటాక్ట్ వచ్చేస్తుంది. అక్కడ కాల్ చేసి మీరు ప్రైజెస్ కనుక్కోవచ్చు. అలాగే ఎన్ని డేస్ కావాలి అనేది కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. డ్రైవరు, క్లీనరు వాళ్ళందరూ కూడా దీంట్లో ఇంక్లూడెడ్ అనమాట. ఇప్పటి వరకు క్యారీ వ్యాన్ చూసాం మనం, లగ్జరీగా ఎట్లా ట్రావెల్ చేయొచ్చు అనేది దాంట్లో ఉంది. బట్ ఇప్పుడు నేను మీకు ఆఫ్ రోడింగ్ థార్ చూపిస్తాను మళ్ళీ. ఆ థార్ని డిఫరెంట్ టైప్లో ర్యాప్ చేశారనమాట. అంటే కలర్ మొత్తం, పెయింట్ మొత్తం మార్చారు. ఆ మార్చిన పెయింట్ ఏంటి అనేది ఇప్పుడు మనతో పాటు ఆదిత్య ఉన్నారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆదిత్య గారు, హలో అండి. హలో సార్, హౌ యూ? ఐమ్ ఫైన్. సో నాకు బాగా నచ్చింది జంగిల్ థీమ్. అవును. ఆలివ్ కలర్ లేదా గ్రీన్ కలర్ కూడా అనుకోవచ్చు. ఎస్. ఇప్పుడు దీని గురించి చెప్పండి. సో ఇది అంటే ఫస్ట్ టైం మేము ఈ బండి మీద ఇది అటెంప్ట్ చేసాము. సో ఒరిజినల్ కలర్ అనేది ఇట్ వాజ్ ఇన్ గ్రీన్ ఓన్లీ. సో కస్టమర్ ఇస్ ఫ్యాన్సీ అబౌట్ ఫారెస్ట్. అతనికి యానిమల్స్ అంటే, ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం. సో హీ వాంటెడ్ హిస్ థార్ టు లుక్ లైక్ దాట్. సో దట్స్ వై మేము ఇతని కోసం ఈ థీమ్ అనేది తయారు చేసాము. సో ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ అ మ్యాట్ కలర్, మ్యాట్ ఫినిష్ కైండ్ ఆఫ్ వ్రాప్. సో మ్యాట్ అంటే కొంచెం సటిల్గా, కొంచెం నీట్ లుక్ వస్తాయి. సో ఇది ఎంటైర్ థార్ మేము ఈ వ్రాప్లో చేసాము. ఫస్ట్ యాక్చువల్ కలర్ మీరు అన్నది అది కూడా గ్రీనే అన్నారు కదా? అది కూడా గ్రీనే. గ్రీన్ కింద లేయర్ గ్రీనే ఉంది. ఎస్. సో దిస్ ఇస్ అ కట్ పీస్లో వస్తాయి, అంటే ఒక్కొక్క ప్యానెల్లో వస్తాయి. వీ హ్యావ్ టు క్లోజ్లీ ప్రాపర్గా చేయాలి. అంటే ఇది చూడండి, ఈ బొమ్మ. సో ఈ బొమ్మ హ్యాస్ టు మ్యాచ్ దిస్, ఈ థీమ్ హ్యాస్ టు మ్యాచ్ దిస్. సో అలా అనేది వి డూ ది ఎంటైర్ జాబ్ ఫర్ దిస్ కార్. రైట్. ఇప్పుడు జంగిల్ థీమ్ తీసుకున్నారు. అవును. సో ఏమేమి ఎలిమెంట్స్ ఎగ్జాక్ట్ గా, అదే యానిమల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా? అవును. ఎలిమెంట్ వైజ్ జంగిల్ లో ఏమేమి ఉండాలి జనరల్ గా, అవి మీరు ఎట్లా థాట్ వచ్చింది, అది నాకు ఎలా ఇంప్లిమెంట్ అది. సో బేసికలీ ఇది ఐడి వ్రాప్స్ అని ఒక గుర్గావ్ లో ఒక బ్రాండ్ ఉంది. సో ఇట్ ఇస్ వెరీ పాపులర్ ఆల్ ఓవర్ ఇండియా. సో వాళ్ళది మేము వీఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ దెమ్. సో ఏదైనా ఆపరేషన్స్, ఏమైనా ఇన్స్టాలేషన్స్ ఉంటే వీ డూ ఇట్ ఫర్ దెమ్. ఈ చిన్న ఎలిమెంట్స్ ఏమైనా కావాలంటే వీ కెన్ ఆల్వేస్ యాడ్. సో ఇలాంటి మనం యాడ్ చేసి బండిని కంప్లీట్ చేసి. ఇప్పుడు ఏమేమి యానిమల్స్ ఉన్నాయి చెప్పండి నాకు. ఆల్రెడీ టైగర్ ఉంది, యు హావ్ దట్ బటర్ఫ్లై, తర్వాత లిజర్డ్, camouflage, సారీ, దెన్ యు హావ్ దిస్ నైట్ ఔల్, తర్వాత ఇక్కడ బేర్, ఇక్కడ ఒక పైథన్ కూడా కనిపిస్తుంది. సో బేసికలీ ఇట్స్ అ టైగర్ ఎడిషన్. సో ఆల్ దీస్ జంగల్ వాట్ యు కాల్ బుషెస్ కానీ, లీవ్స్ కానీ, సో మరీ టూ మెనీ యానిమల్స్ కాకుండా, టూ మెనీ థింగ్స్ కాకుండా వి ట్రై టు కీప్ ఇట్ వెరీ సింపుల్. వెనకాల ఇక్కడ ఒక అమెజాన్ బర్డ్ ఉంది, దెన్ ఇక్కడ ఒక పాము, రాటిల్ స్నేక్ ఆర్ ఎల్స్ రసల్ వైపర్ సంథింగ్. yes. సో ద సేమ్ థింగ్ అక్కడ ఉన్న థింగ్ వి డన్ ఇట్ హియర్. ఒక యూనిఫామ్ గా ఉండాలని బండి. సేమ్ అక్కడ ఉన్నవే ఇటు పక్క. yes. సో సేమ్ లైక్ దట్. ఇప్పుడు వీల్స్ గురించి కూడా చెప్పండి. వీల్స్ లో కూడా కొంచెం ఆలివ్ గ్రీన్ యాడ్ చేశారు కదా? yes. సో వీల్స్ అనేది గ్రేష్ కలర్ లో వస్తాయి థార్ లో. సో ఆ వేరే కార్ లో ఐ జస్ట్ షో యూ, ఆ వేరే కార్ లో గ్రేష్ షేడ్ ఉంటుంది. సో ఆ గ్రే కలర్ తీసేసి వి హావ్ డన్ ద మ్యాట్ కైండ్ ఆఫ్ బ్లాక్ కైండ్ ఆఫ్ లుక్. సో దీనికి మనం ఇది థార్ లోగోని వి హావ్ డన్ మ్యాట్ గ్రీన్. సో ఈ కలర్ ని మ్యాచ్ చేసేలా వి హావ్ డన్ దిస్. యా. సో అంటే సింపుల్ గా, అంటే వి డోంట్ వాంట్ టు ఓవర్ డూ. సింపుల్ గా, సటల్ గా ఇలా చేస్తే ఇట్ విల్ లుక్ వెరీ వెరీ గుడ్. వీల్స్ మళ్ళీ ఒరిజినల్ వీల్స్ కదా? ఒరిజినల్ కంపెనీ వీల్స్. ఎవ్రీథింగ్ ఇస్ ఒరిజినల్. ర్యాప్ మాత్రం అక్కడి నుంచి మనం చేసాము. అండ్ డీటెయిల్స్ చాలా బాగున్నాయి నాకు. ఎన్ని లీవ్స్ ఉన్నాయి, డెప్త్ ఎంత ఉంది అనేది కూడా చాలా బాగుంది. రైట్. లోపల ఇంటీరియర్స్ ఇఫ్ ఐ కెన్ షో యూ. ఇంటీరియర్స్ వెళ్ళగలిగితే మనం ఏమేం చేశారు ఇంటీరియర్స్ లో? ఇంటీరియర్స్ లో ఎక్కువ ఏం చేయలేదు సార్. ఓన్లీ ఇది సీట్ కవర్స్ అనేది టాన్ కలర్ లో వి ఇన్స్టాల్డ్. సో దిస్ ఇస్ లైక్ అ బేసిక్ కైండ్ ఆఫ్ ఇంటీరియర్స్ దట్ వి వాంటెడ్. But this looks very very elegant, very classy. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను యాక్చువల్లీ ఫారెస్ట్ ఎట్లా కనబడుతుంది, ఫారెస్ట్లో యానిమల్స్ ఎట్లా కనబడుతుంది అనేది. ఆదిత్య మనకి చూపించలేడు కదా, నేను ఇంకా క్లియర్గా చెప్తాను. ఇక్కడ యాక్చువల్లీ 2 టైగర్ కళ్ళు ఉన్నాయి, అంటే కళ్ళని హైలైట్ చేశారు. అడ్వెంచర్ అని రాస్తుంది. టైగర్ ఫేస్ జస్ట్ లైట్గా కనిపిస్తుంది అన్నమాట మనకి బ్యాక్గ్రౌండ్లో. దాని తర్వాత బటర్ఫ్లై ఉంది, టైగర్, అడవికి రాజు టైగర్. యాక్చువల్లీ ఇది అమెజాన్ ఫారెస్ట్ థీమ్ అనుకోవచ్చు మనం. అదే కలర్లో ఉంది, అంటే అమెజాన్ డెన్స్ ఉంటుంది మరి, థిక్ ఫారెస్ట్ ఉంటుంది కదా అది. సో లీవ్స్, డెప్త్లో లేయర్స్ ఆఫ్ లీవ్స్ చూడండి. వెనకాల ఒక లేయర్,
ఇంకా వెనక్కి ఇంకొక లేయర్. సో డెప్త్ కనబడుతుంది మనకి, ఫారెస్ట్ ఎంత డెప్త్ ఉంది అనేది. ఇలా వస్తే ఇక్కడ క్యామెలిన్ అంటే మన ఊసరవెల్లి కదా, ఊసరవెల్లి ఉంది. ఇక్కడ ఒక బటర్ఫ్లై యాడ్ చేశారు. ఇక్కడ లీవ్స్ కలర్ చేంజ్ ఉంది, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్లో ఉంటాయి కదా లీవ్స్, అవి యాడ్ చేశారు. దాంతోపాటు ఇది మనము పురుగుపిల్లి అంటాము. మనకి తిరుపతిలో పురుగుపిల్లితో స్వామివారికి సెంటర్ రాస్తారంటారు కదా, సో అట్లాంటి టైప్ ఇది పురుగుపిల్లి. అమెజాన్ ఫారెస్ట్లో కూడా ఉంటాయి. అది టైగర్ ఎడిషన్ అని పేరు రాశారు. ఇది కోబ్రా యాక్చువల్లీ, ఆయన పైథాన్ అన్నారు, బట్ యాక్చువల్లీ చెప్పాలంటే కింగ్ కోబ్రా షాడోలో ఉంది, అంటే వెనకాల ఉందన్నమాట. అది లైవ్లో కనిపించట్లేదు మనకి. ఇలా వెనక్కి వస్తే ఇక్కడ ఒక బర్డ్ ఉంది. అది యాక్చువల్లీ అమెజాన్లో ఉంటుంది, పెద్ద మనము డిస్కవరీ ఛానల్స్లో వాటిల్లో చూసాం కదా, అలాంటి బర్డ్ ఒకటి యాడ్ చేశారు. అండ్ ఆయన చెప్పినట్టు వీళ్ళు బ్లాక్ మ్యాచ్ చేస్తారు. అండ్ ఇక్కడ వైపర్ ఉంది. జంగిల్స్లో మనకి యాక్చువల్లీ పిట్టు వైపర్స్ ఉంటాయి. ఆ పిట్టు వైపర్ స్నేక్ అనమాట, బీభత్సమైన వెనమ స్నేక్ ఉంటుంది కదా, ఆ స్నేక్ బొమ్మ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇలా ఈ గ్రాస్ అంతా ఇక్కడ నుంచి ఇట్లా ఫ్లో అయింది అనమాట, అంటే ఫ్లోటింగ్ గ్రాస్. అండ్ ఇక్కడికి వస్తే సేమ్ అక్కడ మనకి ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. ఇందాక అటు సైడ్ మీకు నేను గుడ్లగూబ చెప్పడం మర్చిపోయాను. ఈ గుడ్లగూబ ఇక్కడ ఉంది, అటు సైడ్ కూడా ఉంది. అదే థీమ్లో మళ్ళీ ఇక్కడ ప్యాంథర్. సో ఇది వన్ ఆఫ్ ఎడిషన్ అని చెప్పి ఉందన్నమాట. అంటే బేసికల్లీ కస్టమర్ ఏం చేశాడంటే తనకంటూ ఎక్స్క్లూజివ్ కావాలి అని చెప్పని తను సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే నెక్స్ట్ ఎవరికైనా ఈ థీమ్ వెళ్తే వాళ్ళకి ఇది ఉండకపోవచ్చు, అంటే ఈ యానిమల్స్ ఉండకపోవచ్చు, వేరే యానిమల్స్ యాడ్ చేయొచ్చు, లేకపోతే ఈ ఆకులు ఉండకపోవచ్చు. సో అట్లా వన్ ఆఫ్ ద ఎడిషన్ అని చెప్పి ఆయన కోసం సపరేట్గా చేయించుకున్నాడు అన్నమాట. అంటే కాస్ట్ చాలా పెట్టుకుంటాడు ఖచ్చితంగా, అది మనం ఇంకా ఎగ్జాక్ట్గా ఎంత అనేది అడగలేదు మనము, బట్ ఎక్స్క్లూజివ్ అన్నమాట. ఇలాంటి కారు మళ్ళీ మనకి ఇలాంటి బొమ్మలతో కనిపించదు. అది ఈ కారు ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది జస్ట్ ఒక చిన్న ప్రోమో లాంటిది, అంటే జస్ట్ శాంపిల్ లాంటిదే. మీకు జనరల్గా ఆదిత్య యాక్చువల్లీ ఆయనకి సొంతంగా ఒక థార్ ఉంది. ఆ థార్ని కంప్లీట్గా ఆయన మోడిఫై చేశాడు అనమాట. 7 lakhs దాకా మోడిఫై చేశాను నేను అని చెప్పారు. అంటే ఆ కార్ మీద 7 lakhs ఎక్స్ట్రా పెట్టి మోడిఫై చేశారనమాట. ఆ కార్ని నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కంప్లీట్గా మీకు చూపించబోతున్నాను. మీరు నమ్మరు, ఆ బండి కాస్ట్ 13 lakhs. ఆ 13 lakhs మీద నేను 7 lakhs స్పెండ్ చేసేసాను. సో కారు చూస్తే ఎట్లా ఉంటుంది అంటే మీరు అది థార్ అనుకోరు, మీరు అది ఇంకేదో వేరే కారు మాన్స్టర్ ట్రక్ అనుకుంటారు అనమాట. అట్లాంటి ట్రక్ నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. సో ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీక్ అది మాకు బాగా చూపిస్తారు అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ సార్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.